జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో శనివారం పూట మనము ఈ మంత్రాన్ని కనుక చదవటం వల్ల మనకి జరగవు అనుకునే పనులు కూడా నెరవేరుతాయి. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందండి. శనివారం రోజు మీరు అమ్మవారిని పూజించి, అంటే లక్ష్మీ అమ్మవారు కానీ, వారాహి అమ్మవారు కానీ, ఏ అమ్మవారైనా, దుర్గాదేవి కానీ, మీకు ఏ అమ్మవారైనా సరే, మీ గ్రామ దేవతల అమ్మవారైనా సరే, అమ్మవారిని మనము తప్పకుండా పూజించాలి. పూజించిన తరువాత మనము వెంకటేశ్వర స్వామి యొక్క, శ్రీనివాసుని యొక్క ఈ మంత్రాన్ని మనము చదవటం వల్ల తప్పకుండా అమ్మవారి కృప కూడా మన మీద కలిగి మనకి లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుందండి. చాలామంది చాలా రకాల బాధలతో, కష్టాలతో ఉంటూ ఉంటారు. అంటే ఏ పని చేసినా వాళ్ళకి కలిసి రాదనమాట. ఆర్థికంగా కూడా చితికిపోయి ఉంటారు. చాలా రకాలమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకి రాకపోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా మారిపోతుంది. గ్రహ సంచారమే అవ్వచ్చు, లేదా వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మఫలాల వల్ల రకరకాల ఇబ్బందులు అనేవి ఈ జన్మలో మనందరము కూడా పడుతూ ఉంటామండి. అయితే మనకి అమ్మవారిని మనం పూజించి అయ్యవారి యొక్క, అంటే శ్రీనివాసుని, వెంకటేశ్వర స్వామి యొక్క ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టతలతో ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట సకల శుభాలు వెరుస్తాయి అనడంలో సందేహం లేదండి. మనము ఏ మంత్రం చదివినా, ఏ పూజ చేసినా, ఏది చేసినా కూడా మనకి అంతా దైవచిత్తమే. ఈ లోకంలో దైవము లేదు అని ఎవరూ నమ్మరు. అందరూ కూడా దైవం ఉందనే నమ్ముతారు. కాబట్టి మనం కూడా ఆ నమ్మకంతోనే ఉండాలి. చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. దేవుడు లేరు, ఏ పని చేయరు, మాకు ఇలా అవుతుంది, అలా అవుతుంది అంటే అదంతా మన పూర్వజన్మ కర్మ ఫలితం వల్లే జరుగుతూ ఉంటుంది. ఆ కర్మ మనం తగ్గించుకోవాలి అంటే నలుగురికి సహాయం చేయాలి. నలుగురికి మనము మంచి మాటలతో మాట్లాడాలి. ఎదుటి వారిని నొప్పించకుండా ఉండటమే మనం చేసే చాలా పెద్ద ఉపకారం అండి. ఈ రోజుల్లో మనము భగవంతుణ్ణి ఆర్తితో, భక్తితో ప్రార్థిస్తేనే పనులు కంపల్సరీగా మనకున్న సంకల్ప బలంతో పాటు జరుగుతాయండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఈ బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని మనము ప్రతి శనివారం చదవచ్చండి. లేదా మీరు రోజు చదువుకున్నా సరే గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి. అమ్మవారిని ముందుగా మనము పూజించి, అమ్మవారికి మనము పూజించాలి. మనము దీపం పెట్టి, మన నైవేద్యం పెట్టి, అమ్మవారి యొక్క ఏ నామంతో అయినా అమ్మవారిని ముందుగా మనము తలుచుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మనము చదవండి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపకు కూడా మీరు పాత్రులు అవుతారు. మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఏమున్నా సరే అవన్నీ తొలగిపోతాయి. మీరు ఏ పని అయితే జరగాలి అనుకుంటున్నారో ఆ పని మీరు సంకల్పంగా చెప్పుకొని చదవండి. తప్పకుండా ఆ పని జరగడానికి మంచి మార్గాలు కూడా కనిపిస్తాయి అనడంలో సందేహం లేదండి. ఏదేమైనా సరే నమ్మకంతో మనం ఏ పని చేసినా అది మంచి సక్సెస్కి దారితీస్తుందండి. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అనేదే మన ధ్యేయం. కాబట్టి కొంతమంది జీవితాలైనా ఈ మంత్రంతో మంచి మార్పులు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై వారాహి మాత. నా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.